అందరికీ మరణత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తెస్సలోనికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాల్లో మధ్య భాగం నుంచి చదువుకుందారు. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, నీ యొక్క కృపకై, నీ యొక్క కార్యమునికై నీకు అనేకమైన ప్రణతులు, వినతులు, కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాం. నైనా అల్ఫాయు ఒమేగయు, ఆదియును అంతము లేని మా పరలోకపు తండ్రి, అల్ఫయు ఒమేగముగా ఉన్న తండ్రి, మొదటివాడవు కడపటివాడిగా ఉన్న తండ్రి, మా యొక్క ఆత్మీయ జీవితం నాయన ముగింపు నాయన నీకు అంగీకారముకు మోషే గారి వల్లే, నీకు అంగీకారముకు యోహాను గారి వల్లే, నీకు అంగీకారముకు పరలోకపు హతసాక్షుల వల్లే మేము ఉండగలుగులాగున రాబోవు ఉగ్రత నుంచి తప్పించుకొని వధూ సంఘంగా మార్చబడులాగున నీ మహాకృపను, మహాప్రేమను, మహాదైవ కనికరములను మీరు మాకు అందించి, మీరు మాకు నేర్పించి, మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠపాలకుడును, ఏకరక్షకుడుగు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనలు, శుభములు, మేలులు, ఉపకారములు ప్రభువు మెండుగా నిండుగా అనుగ్రహింపు చేస్తూ సమస్త అపకారాలను తొలగించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా గమనిస్తే గనక విశ్వాస జీవితం సంఘములో ప్రారంభమవుతుంది. విశ్వాస యొక్క ఎదుగుదల దైవ సన్నిధిలో కొనసాగింపబడుతుంది. దేవుని వాక్యముతో పోషింపబడుచున్న విశ్వాస జీవితం దేవుని వాక్యములో ఉన్న జీవమును ధరించుకొనులాగన, అనగా దైవ సంబంధమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును మనం సంపాదించుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశం, ఆత్మీయ స్థానం ఈ యొక్క సంఘము. సంఘము ఉగ్రత నుండి తప్పించుకోవలసిన వారు, సంఘము లోకముతో ఏకము కాకుండా, సంఘము లోకముతో ఏకము కాకుండాన్నట్లు దేవునిలో ఏకమగులాగన దేవుడు ఎంచుకున్న స్వాస్యమే ఈ యొక్క సంఘము. సంఘము వధూ సంఘముగా మార్చబడాలి. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క తెస్సలోనిక పత్రికలో మనం చూడగలిగినట్లయితే కనుక ప్రభు యొక్క ఆత్మీయ జీవితంలో మనం చూస్తే దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న రాబోవు ఉగ్రత. ఎప్పుడు ఉగ్రత? ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు వస్తుంది? ఉగ్రత ఎలాగ ఉంటుంది? ఈ ఉగ్రత గురించి యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది, జెఫన్యా గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది, జకరియా గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 11వ అధ్యాయంలో, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ యొక్క ఉగ్రత? ఎప్పుడు ఈ ఉగ్రత స్థలము, ఉగ్రత ప్రాంతము, ఉగ్రత సమయము అని వాక్య ప్రకారం మనము చూడకముందు
యెషయా గ్రంథంలో ప్రభు ఈ యొక్క ఉగ్రత దినమునకు పెట్టిన పేరు ఏంటనిస్తానంటే యెహోవా దినము వచ్చుచున్నది. 13వ అధ్యాయము 9వ వచనంలో 13:13లో కూడా యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినముకును ఆకాశము వణుకున్నట్లు భూమి తన స్థానము తప్పునట్లు నేను చూచెదను. యెషయా గారు ప్రకారము అనగా దేవుడు యెషయా గారి ద్వారా రాయించినప్పుడు యెహోవా దినము అని ఒక మాట రాయించారు. రెండవది ఏంటనిస్తానంటే ఉగ్రత, యెహోవా ఉగ్రత. జెఫన్యా గ్రంథములో కూడా ఒక మాట రాస్తుంది, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశమును కమ్ము దినము, అంధకారమును గడాంధకారమును కమ్ము దినము, మేఘములను గడాంధకారమును కమ్ము దినము. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. ఏంటి దేవుడు యెషయా గ్రంథంలో రాయించారు, ఈ యొక్క జెఫన్యా గ్రంథంలో రాయించారు, ఈ యొక్క మనం చెప్పుకుంటున్న తెస్సలోనిక పత్రికలో కూడా రాయించారు. ప్రకటన గ్రంథంలో కూడా చూస్తే గనక 6వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు చూస్తే గనక ఈ యొక్క ఉగ్రత గురించి మనం చూడగలుగుతాం. ఎవరికి ఉగ్రత ఎప్పుడు వస్తుంది అన్నది మనం తర్వాత చూస్తే గనక ఎవరికి ఉగ్రత ఎప్పుడు వస్తుంది, ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది ఉగ్రత అని వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక ప్రభు యొక్క ఆత్మీయ కార్యక్రమంను మనం చూస్తే గనక రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమను అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుబడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకుందువు. ఇది దేవుని మాట. ఉగ్రత దినం అంటే దేవుడు న్యాయము తీర్చే దినం. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే గనక మినే టెకేల్ ఉఫార్సియస్, నిన్ను నేను కాటా వేస్తే నిన్ను నీ రాజ్యము నీకు ఇచ్చిన సమస్యము కూడా తెలిపోయినాయి. ఇది న్యాయం. న్యాయములో ఉండటం మంచిదా? దేవుడు ప్రేమామయుడు. ప్రేమ ఉన్నంత కాలం కూడా ఇందాక మనం చదువుకున్న ఇందాక భాగంలో చెప్పుకున్నాం, గత భాగంలో మనం చెప్పుకున్నాం, ప్రేమ ఉన్నంత కాలం కూడా కృప ఉంటుంది. కృప అనే దీపాన్ని పాడు చేసుకునేటప్పుడు గాఢాంధకారం అయిపోతుంది. అది సంఘమైన లోకమైనా సరే దేవుడి మాట విననంత కాలం కూడా. ఒక చక్కటి మాటను దేవుడు బైబిల్ గ్రంథంలో రాయిస్తాడు, కురువిందము వలె కఠినత్వము. ఈ మాట ఎక్కడ మనకు కనబడుతుందంటే జకరియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే గనక దేవుడు ఉగ్రత రావటానికి కారణం ఏంటనిస్తానంటే దేవుడు ఎన్ని మాటలు తన ఆత్మ ప్రేరేపణ ద్వారా తెలియచేస్తున్నప్పటికీ కూడా మార్పు చెందకుండా, మాట వినకుండా హృదయమును కురువిందము వలె కఠినపరుచుకునే వారికి, కురువిందము అనగా కదిల్పబడని పర్వతము, కదిల్పబడని ఒక రాయి, కదల్చలేం, దాన్ని కదపలేం, నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతుంది. జీవం అనేది ఉండదు. మృతమైన శరీరము ఇలాగైతే చూడలేదో, కనలేదో, వినలేదో, మాట్లాడలేదో, గ్రహించలేదో, మృతమైన విశ్వాసము కూడా దేవుని మాటను తృణీకరిస్తుంది. అందుకనే రోమపత్రిక 2:5 ఇప్పుడు మనం చదువుకున్న దాని ప్రకారం నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుడు న్యాయము తీర్చే దినమందు, దేవుడు నిజంగా న్యాయం తీరిస్తే కనుక దానియేలు గ్రంథంలో జరిగినట్లే జరుగుతుంది. రాత్రికి రాత్రి దేవుడు న్యాయం తీరిస్తే కనుక మన విశ్వాస జీవితం కాదు కదా, ఏ జీవితం కూడా మనల్ని మనం నిలుపుకోలేం. కానీ దేవుడు రాయించిన మాటను బట్టి మనం చూస్తే కనుక ఈ ఉగ్రతకు కారణం ఏంటంటే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుందువు.
నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుందువు. దేవుడు రాయించిన మాట ఇది. పాపము ఎప్పుడూ కూడా ఉగ్రతను తీసుకొని వస్తుంది. దేవుడు నాశనాన్ని తీసుకురాలేదు యెజబెలు స్త్రీ దగ్గరికి. యెజబెలు స్త్రీయే ఉగ్రతను తెచ్చుకుంది. దేవుడు పాప ఫలితాన్ని తీసుకురాలేదు. ఇస్కరియోతు యూదా చేసిన పాపమే తన భవిష్యత్తు మీద రాజ్యం చేసింది. దేవుడు పాపం ఫలితాన్ని తీసుకురాలేదు. పాపం ఎక్కడైతే ఉందో ఆ పాప ఫలితమే గెహాజీని వినాశనానికి నడిపించింది. దేవుడు పాపమును కలుగు చేయలేదు, పాపమును ప్రేరేపించలేదు, పాపమును ప్రోత్సహించలేదు. కాబట్టే గెహాజీ యొక్క జీవితం అన్యాయంగా తన్ను తాను అపవిత్రపరుచుకోవడమే కాదు, తన్ను తాను మరి నాశనం అయిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుడు ఎప్పుడూ కూడా ఉగ్రతను పంపించేవాడు కాదు. కానీ ఉగ్రత దినమందు ఇంటిలో చెత్త ఉంటుంది. మనకి ఇంటిని శుభ్రం చేస్తుండేటప్పుడు ఆ చెత్తనంతటిని ఏరేం చేస్తామంటే కాల్ చేస్తాం. అది పనికిరాని చెత్త, అది ఉండటం కూడా వ్యర్థం. వేస్ట్ పేపర్స్ అయి ఉండొచ్చు, వేస్ట్ మెటీరియల్స్ అయి ఉండొచ్చు, లేదంటే కనుక వేపర్స్ అయి ఉండొచ్చు. ఏమైనా సరే అవి ఉన్నాయనుకో గాలికి ఎగిరి ఏం చేస్తాయనేసి అంటే ఇంకో వారికి చెత్తగా మారుతాయి. ఈ చెత్తను ఏం చేస్తాం అంటే కాలుస్తాం, పనికిరానిది కాలుస్తాం. అలాగే దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో గమనిస్తే కనుక ఈ ఉగ్రత అనేది ఎవరి దగ్గరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని జాగ్రత్తగా గమనిస్తే రోమపత్రిక 2:5 ప్రకారం కఠినముగా ఉన్నవాడు కురువిందము వల్లే దేవుని ఆత్మచేత మాట వినపెడుతున్నప్పటికీ కూడా మనసు మార్చుకొనని వాడు, మాట విననివాడు, మారు మనసు దేవుని పట్ల పొందనివాడు, దేవుని నమ్మనివాడు, దేవుని మాట పట్ల విశ్వాసాన్ని సంపాదించుకొనలేనివాడు తన కీడు తనే తెచ్చుకుంటాడు. తన కీడును తనే, తన గోతును తనే తవ్వుకుంటాడు. తన పతనాన్ని తన క్రియలతో తనే చేసుకుంటాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తుంటే, ఉగ్రతా దినము అనగా న్యాయ దినము, అనగా దేవుడు న్యాయము తీర్చే దినం. దేవుడు న్యాయం తీరుస్తుండేటప్పుడు ఏ మనిషి కూడా ఆ న్యాయంకు విరోధముగా, ఆ న్యాయానికి వ్యతిరేకంగా ఏ మాట కూడా మాట్లాడలేడు. దేవుడు న్యాయం తీర్చేవాడు. ఒకప్పుడు పాపం చేసిన స్త్రీని కొట్టడానికి వచ్చిన ఆ పరిసయ్యులు అవ్వచ్చు, సద్దుకాయలు అవ్వచ్చు, అక్కడ ఉన్నవారు ప్రజలు అవ్వచ్చు, ఏం చేయగలిగారు? ఏమీ చేయలేకపోయారు. దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినందుకు మార్పు చెందాలి, కానీ వారి హృదయాన్ని ఇంకా కాఠిన్యం చేసుకున్నారు, ఇంకా కఠినపరుచుకున్నారు. ఇంకా కాఠిన్యము చేసుకున్నప్పుడు, ఇంకా కఠినపరుచుకునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాకముందే బాప్తిస్మిచ్చి యోహాను గారు లోకాసువార్త 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక 70 సంవత్సరాలకు ముందే, అనగా 70 సంవత్సరాలకు ముందే యెరూషలేములో ఉగ్రత వస్తుందని చెప్పి, పాప ఉగ్రతతో మీరు పతనమైపోకూడదు, రాబో ఉగ్రతకు మీరు దాసులుగా పాత్రలుగా ఉండకూడదని చెప్పి బాప్తిస్మిచ్చి యోహాను గారు అక్కడ వారితో సర్ప సంతానమా, మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ మీరు సర్ప సంతానం వంటి వారని హెచ్చరిస్తుండేటప్పుడు వారు ఆ మాటలకు నొచ్చుకున్నారు. ఆ మాటలు వారికి అంగీకారం కాలేదు. వారు దీవెన అనుకోలేదు, శాపం అనుకున్నారు. అందుకని 70 సంవత్సరాల తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏ ఉగ్రత గురించి అయితే చెప్పారో ఆ ఉగ్రత ఆ యెరూషలేము పట్టణానికి యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇదే అధ్యాయంలో రోమపత్రిక 2:8 కూడా చూస్తే, భేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారికి మీదికి దేవుడి ఉగ్రత రౌద్రముగా వచ్చును. భేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి, అక్కడ నిజమేంటో కనబడుతుంది, అబద్ధమేంటో తెలుస్తుంది. కానీ మన యొక్క అహము, అబద్ధమైన ఆత్మ మనలో ఉండేటప్పుడు అబద్ధాన్ని మనం ప్రేరేపిస్తాం, అబద్ధాన్ని పోషించుకుంటాం, అబద్ధంతో ఉండటానికి ఇష్టపడతాం. ఫరో కూడా అలాగే చేశాడు.
మోషే గారు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నప్పటికీ, ఎన్ని తెగులు పోతున్నా, ఎన్ని అపకారాలు తొలుగుతున్నా, ఎన్ని ఉపకారాలు చేస్తున్నా సరే దేవుని ఆత్మకు లోబడలేదు. ఏమైపోయాడు ఫరో? దేవుని ఆత్మకు లోబడలేదు, సత్యాన్ని గ్రహించలేకపోయాడు, దుర్నీతినే ప్రేమించాడు, దుష్టస్థితినే ప్రేమించాడు, దుష్టస్థితితో ఉండటానికి ఇష్టపడ్డాడు, దుష్టస్థితితో సత్యాన్ని తీసేయాలని అనుకున్నాడు. తీయగలిగాడా? తీసివేయబడ్డా? సత్యాన్ని తీసేయాలనుకున్నాడు. దేవుడి క్రమం ఉండకూడదు, దుర్నీతి నెగ్గాలని అనుకున్నాడు, దుర్బుద్ధి నెగ్గాలనుకున్నాడు, అసత్యం నెగ్గాలని అనుకున్నాడు, భేదాలు పుట్టించాడు, కలహాలు పుట్టించాడు. తన యొక్క దుర్నీతితో ఏమి నెగ్గింది? ఫరో నెగ్గాడా? మోషే నెగ్గాడా? మోషేకి ఎవరు కూడా సాయం చేయలేదు, మోషే గారు ఒక్కడు మాత్రమే ఉన్నారు. కానీ ఫరోకి సైన్యం ఉంది, గుర్రాలు ఉన్నాయి, రౌతులు ఉన్నాయి. దేవుణ్ణి నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు నిజమని నమ్మగలగాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క రాబో ఉగ్రత నుంచి తప్పించగలగాలని నమ్మాలి. కానీ ఆనాటి కాలంలో కూడా ఫరో ఎదుట దేవుడి మాటను విత్తుతుండేటప్పుడు ఫరో నమ్మలేదు. యెజబెలు స్త్రీ దగ్గరికి వచ్చి రోషము కలిగి ఏలియా గారు ప్రార్థన చేస్తుండేటప్పుడు అప్పుడు కూడా నమ్మలేకపోయింది, అప్పుడు కూడా దుర్నీతిగా లోబడింది యెజబెలు స్త్రీ. కుక్కలు వచ్చి నాకే రక్తాన్ని, చచ్చిన తర్వాత అవయవాలు చలాచదరైపోయినట్టుగా, మాంసపు భాగాలుగా మారిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, దేవుడు అసలు ఉగ్రత పుట్టడానికి కారణం ఏంటనిసనంటే ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించింది. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఇది నీతి, ఇది దైవ క్రమము, ఇది మనిషికి క్రమము, ఇది దైవ క్రమము, ఇది సృష్టి క్రమము అని చెప్పింది. సృష్టి క్రమం చెయ్యు, దేవుని క్రమం చెయ్యు, దైవ క్రమం చెయ్యు. మనుషుల దగ్గర క్రమంగా ఉండు, అక్రమంగా ఉంటాం. అక్రమము విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోవును. ఈ రోజుల్లో కూడా అక్రమము విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోయే పరిస్థితి. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే కనుక ప్రభువు అంటున్నమాట, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, వ్యర్థమైన మాటల వల్ల ఎవడు మిమ్మును మోసపరచనీయుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత ఔదేయుల మీదకి వచ్చును. వ్యర్థమైన మాటల వలన మీ విశ్వాసాన్ని మీరు పాడు చేసుకోవద్దు. వారి మాటలు అంటే వారు ఉగ్రతకు లోనవుతారు, మీరు దేవుని ఉగ్రతకు లోనవుతారు. దేవుని మాట ఉగ్రత నుంచి తప్పించేది. దేవుని మాట ఉగ్రత నుంచి తప్పించడమే కాదు, వధువు సంగముగా పైకి తీసుకుని వెళ్ళేది. నేనుండు స్థలములో నేను నువ్వు ఉండులాగునా, నేనుండు స్థలంలో మీరు నువ్వు ఉండులాగునా అనగా దేవుడు అంటున్న మాట ఇది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఒకటి దుర్నీతిని ప్రేమించేవాడు, సత్యమునకు లోబడని వాడు, హృదయమును కాఠిన్యపరుచుకునేవాడు, మొండిగా ఉండేవాడు, మారు మనసు పొందనివాడు, భేదములు పుట్టించేవాడు, ధర్మశాస్త్రమునకు విరోధముగా నిలిచినవాడు దేవుని ఉగ్రతకు కారకుడు. పాత నిబంధన గ్రంథమేమో తప్పు చేస్తే కంటికి కన్ను, పంటికి పన్ను. పాత నిబంధన గ్రంథమేమో శిక్షిస్తుంది. పాత నిబంధన గ్రంథం శిక్ష, కానీ కృత నిబంధన గ్రంథం ఏమంటుందంటే, తండ్రి వీరేమీ చేస్తున్నారో వీరిని క్షమించుము. తండ్రి వీరేమీ చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము. దేవుడు చెప్పిస్తున్నా, వినిపిస్తున్నా, ఉపకారాలు చేస్తున్నా, అపకారాలు తొలగిస్తున్నా, మేలులు చేస్తున్నా, కీడులు తీసివేస్తున్నా, ఆరోగ్యాలు ఇస్తున్నా, ఐశ్వర్యాలు ఇస్తున్నా, దేవుడిని మనం ఏం చేస్తామంటే సమయం వచ్చేటప్పటికి పక్కకు దోసేస్తాం. లోకాన్ని ఆశ్రయిస్తాం, అసత్యాన్ని ఆశ్రయిస్తాం, దుర్నీతిని ఆశ్రయిస్తాం, దేవుని దగ్గర హృదయాన్ని కఠినపరుచుకుంటాం, దేవుని యొక్క కార్యంను నిర్లక్ష్యము చేస్తాం. ఏం జరుగుతుంది? దేవుని ఉగ్రతకే మనం కారకులుగా ఉంటాం. దేవుని ఉగ్రత రాకూడదు, సైతాను కార్యక్రమాలు చేస్తాం. సైతాను సంబంధమైన, లోక సంబంధమైన వాటికి స్థానం ఇస్తాం, కానీ దేవునికి, దేవుని క్రమానికి, దేవుని యొక్క ఆలోచనకు మనం అవకాశం కూడా ఇవ్వం.
ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, పాపము చేయగానే శిక్ష వచ్చేది ధర్మశాస్త్రం కాలములో. కృపాకాలము, ఇది కృపాకాలం. ఈ కృప ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరు కనుక వీరిని క్షమించుము, వీరిని క్షమించుము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, అసలు ఈ యొక్క రాబోవు ఉగ్రత యెహోవా దినము మనం చెప్పుకున్న వాక్యము ప్రకారం మనం చూడగలిగితే గనక, యెహోవా దినమున ఉగ్రత, శ్రమయు ఉపద్రవము మహానాశం కన్నే ఉగ్రత, గడాంధకారము కమ్మే ఉగ్రత, మేఘములు గాఢాంధకారముగా కమ్ము ఉగ్రత ఎప్పుడు వస్తుంది? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12 నుంచి మనం చూడగలిగితే గనక, 6వ ముద్రను విప్పినప్పుడు నిన్ను చూడగా, 6వ ముద్రను వేపినప్పుడు నిన్ను చూడగా. అందుకనే ప్రభు అంటున్న మాట ఏంటనిసరంటే, 17వ అధ్యాయంలో చూడగలిగితే గనక, గొర్రెపిల్ల ఉగ్రతయు మహాదినము వచ్చును. యెషయా గ్రంథంలో యెహోవా దినమని ఏ దినమైతే అన్నారో, జెఫన్యా గ్రంథంలో ఉగ్రత దినమని ఏ దినమైతే అన్నారో, యెషయా 13:13లో ఆయన కోపాగ్ని దినమని ఏ దినమైతే అన్నారో, ఇక్కడ తెస్సలోనిక పత్రికలో మనం చదువుకున్న భాగంలో రాబో ఉగ్రత దినమని ఏ దినమైతే అన్నారో, ఆ దినం ఎప్పుడు వస్తుందనేసి ఎక్కడ తెలియజేస్తానంటే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 6వ బోర ఊదినప్పుడు, 6వ బోధ ఊదినప్పుడు ఏమొస్తుందని అంటే, మహా ఉగ్రత దినం వస్తుంది. ఇది గొర్రెపిల్ల ఉగ్రత. గొర్రెపిల్ల యొక్క ఉగ్రత సింహాసనాసీనుడైన వాని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత, ఇది 2 ఉగ్రతలు కలిగింది. సింహాసనం మీదేమో తండ్రి ఉన్నాడు, గొర్రెపిల్లేమో కుమారుడు. తండ్రి యొక్కేమో స్థితి, కుమారుని యొక్క స్థితి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, సృష్టి కంటే మనుష్యుడు అధికుడు అయినా సరే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించారు జనాలు. మనం కూడా దేవుని కాదని, దేవుని కార్యక్రమము కాదని, సృష్టిని కాదు, సృష్టికర్తను కాదని సృష్టిని పూజిస్తాం. సృష్టిని అంతటిని కలుగు చేసిన దేవుణ్ణి కాదని, సృష్టిలో ఉన్న వాటిని, జీవరాశులను అవ్వచ్చు, పశువులను అవ్వచ్చు, జంతువులను అవ్వచ్చు, మనుషులను అవ్వచ్చు, మనం ఎవరిని పూజిస్తున్నాం? దేవునికి విలువిస్తున్నామా? దేవుడిచ్చిన వాటికి విలువిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన. అందుకనే ఈ మనిషి చేసిన పాపము, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి వస్తే, ఈ మనిషి చేసిన పాపాన్ని బట్టి ఈ దినము రాబోతుంది, మహాదినము. ఏంటి ఆ దినం అంటే, శపింపబడిన ఈ భూమి. పాపం ఎప్పుడైతే ప్రారంభమైందో ఈ భూమి మీద ఏమి ప్రారంభమైంటే శాపము ప్రారంభమైంది, భూమి కూడా శపింపబడింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తుంటే, దేవునికి ఆత్మీయ జీవితంలో గమనిస్తే గనక ఈ సృష్టి వేదనతో, ప్రసవ వేదంతో మూలుగుతూ ఉంటుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 19 నుంచి 22 మధ్యలో మనం చదివితే గనక సృష్టి మూలుగుతుంది, సృష్టి ప్రసవ వేదన పొందుతుంది. కారణం ఏంటనిసరంటే, ఈ మనిషి భూమిని ఆశ్రయం చేసుకొని పాపాన్ని పోషిస్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించవలసిన వాడు, దేవుణ్ణి ఆరాధించవలసిన వాడు మారు మనసుకు లేని ప్రజలకు ఈ కంపమే భూకంపము. మారు మనసు లేని ప్రజలకు గుర్తుగా ప్రభు ఏ భూమినైతే స్థానము చేసుకొని పాపాన్ని ఆధారము చేసుకుంటూ, శరీరమును ఆధారము చేసుకుంటూ దేవుణ్ణి నిర్లక్ష్యము చేశాడో, నివారింప సఖ్యము కాని ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుంది. అదే మహా ఉగ్రత, మహాదినము రోజు రాబోవు ఉగ్రత. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, క్లుప్తంగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక, 6వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక, సూర్యుడు యొక్క స్థితి, చంద్రుడి యొక్క స్థితి, నక్షత్రాల యొక్క స్థితి, ఈ 3 స్థితులు
3 కోల్పోయేటప్పుడు సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రములు కూడా రాలే కాలము, మారే కాలము, రక్తబింబంగా అయిపోయే కాలము వచ్చేటప్పుడు ఇక్కడ ఈ సూర్యుడిని, సృష్టిని పూజించేవారు ఎవరైతే ఉన్నారో, భూరాజులు అవ్వచ్చు, గనులు అవ్వచ్చు, సహస్రాధిపతులు అవ్వచ్చు, ధనికులు అవ్వచ్చు, బలిష్ఠులు అవ్వచ్చు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు, వీరు బండలను, కొండలను ఆధారము చేసుకుంటారు. కొండలు ఆధారం చేసుకునేవారు, బండలను ఆధారం చేసుకునేవారు, గుడులను, గుహలను ఆధారం చేసుకునేవారు ఉన్నారు. కొండల దగ్గరికి వెళ్ళి మానలేని పూజలు చేసేవారు ఉన్నారు. రాళ్లకు పసుపు రాసి పూజలు చేసేవారు ఉన్నారు. గుహల్లో దీపాలు, దివిటీలు పెట్టి ఆ తాత్కాలికమైన ఉపశమనం పొందేవారున్నారు. ఉగ్రతకు కారణం ఇవి. ఏ సూర్యుడిని ఆధారం చేసుకొని సృష్టికర్తను విడిచిపెట్టావో, ఏ చంద్రుడిని ఆధారం చేసుకొని సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టావో, ఏ ఆకాశంలో నక్షత్రములను ఆధారం చేసుకొని సృష్టికర్తను విడిచిపెట్టామో, ఆ సూర్యుడు ఉండడు, ఆ చంద్రుడు ఉండడు, ఆకాశ నక్షత్రాలు ఉండవు. అందుకని ఈ వాక్యములో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక ఒక చక్కని మాట కనబడుతుంది. ఏంటి ఆ మాట అనేసినంటే 17వ వచనం చివరి భాగం మూడో లైన్ నుంచి చూస్తే, మీరు మా మీద పడి ఆయన సన్నిధిని, గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయండి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుకొనిరి. పర్వతములతోనూ, కొండలతోనూ, బండలతోనూ వీటిని అప్పటికీ కూడా వీరు మారు మనసుపోరు. అప్పటికీ దేవుని తెలుసుకోలేదు, అప్పటికీ కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచరు. అంటే నైజ పాపము ఎంత కఠినంగా మనిషిని మారుస్తుందో, ఎంత కఠినంగా దేవుని ఉపకారాలు పొంది, దేవుని మేలులు పొంది ఇంకా ఈ హృదయం కఠినంగా ఉంటుందో. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, అప్పటికి వీరు దేని కొండనైతే, ఏ గుహనైతే, ఏ బండనైతే ఆధారం చేసుకుంటారో ఆ దగ్గరికి వెళ్ళి వాటిని ఆశ్రయం చేసుకొని, ఇదిగో ఈ ఉగ్రత దినమందు మీరే మమ్మల్ని మరుగు చేయండి. వీరి పాపం వీరి పతనానికి నడిపిస్తుంది, వీరి కఠినత్వం వీరి ఉగ్రతలోనికి నడిపిస్తుంది. దేవుడు నడిపించలేదు వీరిని. వీరి పాపమే, వీరి బుద్ధే, వీరి క్రియలే, వీరి స్థితే దేవుని ఉగ్రత వైపు వీరిని నడిపిస్తున్నాయి. మన బుద్ధి, మన స్థితి దేవుని ఉగ్రత వైపు నడిపిస్తుందా? దేవుని కృప వైపు నడిపిస్తుందా? దేవుని న్యాయం వైపు నడిపిస్తుందా? దేవుని దీవెన వైపు నడిపిస్తుందా? మనకు మనం సమాధానం చెప్పుకోవలసిన వారమై ఉన్నాం. పాపం ఉండేటప్పుడు సృష్టికర్తను ఆశ్రయించాం. మనలో పాపం ఉంటే, నిజమైన స్థితి పాప స్థితిలో ఆసక్తిగా ఉంటే, నిజంగా మనం పాపం చేస్తూ ఉంటే సృష్టికర్తను మనం ఆశ్రయించాం, సృష్టిని ఆశ్రయిస్తాం. పాపము చేసినప్పుడు ఆదామవ్వలు దేవుని కాదని చెట్టును ఆశ్రయించారు. ఆనాడు పాపము చేస్తుండేటప్పుడు ఆదామవ్వలు చెట్టుని ఎలాగైతే ఆశ్రయించారో, మార్పు పొందని వారు, దేవుడంటే భయభక్తులు లేని వారు, దేవుని తెలుసుకోలేని వారు కొండల వైపు, గుహల వైపు వెళ్తారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసరంటే, మారు మనసు పొందని వారు ఎప్పుడూ సృష్టినే పూజిస్తారు. మారు మనసు పొందని వారు ఎప్పుడూ సృష్టినే పూజిస్తారు. సృష్టికర్తను విడిచిపెడతారు. సృష్టిలో ఉన్న వాటిని తీసుకొని, సృష్టిలో ఉన్న వాటిని పొందుకుంటూ ఇదే దీవెన అనుకుంటారు. కానీ ప్రభు అంటున్నాం ఆశ, ప్రభు ఇస్తున్న దీవెన ఏంటనేసి అంటే, నేనుండు స్థలంలో మీరును ఉండులాగునా. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, తండ్రి నుండి శ్రమ తండ్రి నుండి ఇంకా ఉగ్రత, కుమారుని నుండి ఉగ్రత. తండ్రి నుండి ఉగ్రత ఏంటనిస్తానంటే, దేవుడు పంపించిన ప్రవక్తలను హేళన చేశారు. కుమారుని నుండి ఉగ్రత ఏంటంటే, కుమారుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన రక్షణను నిర్లక్ష్యము చేశారు. అందుకని
రాబోవు ఉగ్రత గురించి ఆనాటి కాలములో ప్రభు లోతు ద్వారా తెలియపలిస్తే, దేవదూతల ద్వారా చెబితే అప్పుడు జనాలు మారలేదు. నోవాహు గారి కాలంలో మారలేదు. ఈ యొక్క ప్రవక్తలను పంపించినప్పుడు ఎవరూ మారలేదు. చివరికి యేసుక్రీస్తు ప్రభు పుట్టిన కాలంలో ఆ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను గారు చెప్పినా సరే మారలేదు. మారు మనసు లేనప్పుడు మారటానికి ఇష్టపడవు. దేవుని మీద భయం లేనప్పుడు, భక్తి లేనప్పుడు మార్చుకోవడానికి కనీసం ఆలోచన కూడా మనం చెయ్యం. అందుకనే మరుగు చేయండి, మరుగు చేయండి అని వీరు ఆ బండలను ఆశ్రయిస్తుండేటప్పుడు, మారు మనసు లేని వారికి దేవుడు శిక్షిస్తుండేటప్పుడు సృష్టి కూడా దేవునికే సహకరిస్తుంది కానీ మనుషులకు సహకరించదు. ఈ మహా ఉగ్రత దినమున కొండలను ఆశ్రయిస్తుండేటప్పుడు ఈ సృష్టి కూడా దేవునికే తోడ్పడుతుంది. కారణం ఏంటంటే సృష్టి సృజింపబడింది దేవుడైన యెహోవా ద్వారా, అనగా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ వచ్చింది. ఆదరణకైన పరిశుద్ధాత్మ తండ్రి గారి ద్వారా దేవుని దగ్గరకు నడిపింపగలిసిన వారం ఈ ముగ్గురిని, ఈ మూడింటిని విడిచిపెట్టి సృష్టిలో ఉన్న వాటిని, సృష్టిలో ఉన్న వారిని మనం ఆరాధిస్తున్నాం. అందుకనే సృష్టి అంటదంట, తెలివి లేని నరుడా నన్ను ఎందుకు పూజిస్తున్నావు, నన్ను ఉపయోగించుకోమని. దేవుడు నన్ను నీ దగ్గర ఉంచాడు, నన్ను ఉపయోగించుకోవడానికి నీకు ఇచ్చాడు కానీ నన్ను ఆరాధించడానికి కాదు. మనం ఏం చేస్తున్నాం? సృష్టిని ఆరాధిస్తున్నామా, సృష్టికర్తను ఆరాధిస్తున్నామా? మనల్ని మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే సృష్టి రోమాపత్రిక 8వ అధ్యాయం 9-19 నుంచి 22 వరకు చూస్తే గనక సృష్టి రోదిస్తుంది, ప్రసవ వేదన పడుతుంది. సృష్టి దేనికోసం రోధిస్తుందని అంటే విమోచన కొరకు. ఈ యొక్క పాపానికి స్థానముగా ఉండిపోయింది, పాప ఫలితానికి స్థానముగా ఉండిపోయింది, శాపానికి స్థానముగా ఉండిపోయింది. కాబట్టి సృష్టి అంతయు కూడా విమోచన కొరకు మూలుగుతూ ప్రార్థన చేస్తుంది. ప్రసవ వేదన కలిగి సృష్టి మూలుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడు ఈ మూలుగు పోతుంది అనిసనంటే వధువు సంఘము మేఘములోనికి వెళ్ళిపోతుంది. షకీనా మేఘంలోనికి వధువు సంఘము 7 ఏళ్ల విందు చేయటానికి వెళుతుంది. మరలా భూమి మీదకి ఎప్పుడు వస్తుంది అనిసనంటే వధువు సంఘం 1000 ఏళ్లలో పరిపాలన చేయటానికి వస్తుంది. 1000 ఏళ్లలో వధువు సంఘము భూమి మీద పరిపాలన చేయడానికి వచ్చేటప్పటికి ఈ భూమంతయు కూడా పాప ఫలితము లేకుండా, ఆనాటి కాలంలో ఆదామవ్వలు మొదట పాపము చేయకముందు సృష్టి ఎలాగైతే ఉన్నదో అప్పుడు ఈ సృష్టి అతి పరిశుద్ధమైన స్థితిలో దేవునికి అంగీకారముగు పరిశుద్ధతతో ఈ సృష్టి ఉంటుంది. అప్పటి వరకు కూడా ఈ సృష్టి మూలుగుతూ ప్రసవ వేదన చెందుతుంది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే సృష్టి సహకరిస్తుంది, సృష్టి శిక్షిస్తుంది, సృష్టి బుద్ధి చెబుతుంది, సృష్టి నిందిస్తుంది. సృష్టి ఇప్పుడు మనకు సహకరిస్తుంది, సహాయాన్ని ఇస్తుంది. ఆహారం అవ్వచ్చు, నీటి అవ్వచ్చు, వాతావరణం అవ్వచ్చు, మనం పొందుతున్న వస్త్రాలు అవ్వచ్చు. కానీ సృష్టి తప్పు చేస్తుండేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆయా ప్రాంతంలో శిక్షణిస్తుంది, బుద్ధిని చెబుతుంది, నిందిస్తుంది. అటువంటి ప్రాంతంలో, అటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును ఈ గుహలను, కొండలను, బండలను ఆధారము చేసుకుంటాడు. కానీ అప్పుడు కూడా భూరాజులకేమో రారాజుగా శిక్షిస్తాడు, గనులకు దేవుడు క్రీస్తుగా శిక్షిస్తాడు, సహస్రాధిపతులకు సర్వాధికారిగా శిక్షిస్తాడు, ధనికులకు సకలైశ్వర్యవంతుడిగా శిక్షిస్తాడు, బలిష్ఠులకు ప్రభు బాహుబలాన్ని బట్టి శిక్షిస్తాడు, దాసులకు దాసునిగా శిక్షిస్తాడు. అనగా ఏం చెబుతుందనిసనంటే ఈ 7 ఏళ్ల శ్రమలు
గురించి పిచ్చెక్కే శ్రమలు వస్తాయి, పిచ్చెక్కిపోతారు. 7 ఏళ్ల శ్రమలు చెబుతుండేటప్పుడని తండ్రి గారు అన్న మాట ప్రకారం మనం ఆ పిచ్చెక్కే శ్రమలలో ఉండకుండా ఉండటానికి దేవుడు ముందే ఆనాటి కాలంలో మహా ఉగ్రతను బట్టి, రాబోవు ఉగ్రతను గురించి బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎలాగైతే చెప్పారో అలాగే ఈనాడు సంఘానికి దేవుడు ప్రకటన గ్రంథాన్ని బోధిస్తున్నాడు. 7 ఏళ్ళు శ్రమలు చెబుతుండేటప్పుడు చెవి శ్రమను సహించదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ప్రకటన గ్రంథం 2 స్వరాలు కలిగింది. ఒకటి వెళ్ళొద్దు, రెండోది ఏంటనిసినంటే వెళ్ళండి. ప్రకటన గ్రంథం చెప్పే ఈ 2, ఒకటి వెళ్ళొద్దు, 2 వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళొద్దు? నరకమునకు వెళ్ళొద్దు. రెండోది ఏం చెప్తుందంటే వెళ్ళండి, వధువు సంఘమునకు వెళ్ళండి. వధువు సంఘానికి వెళ్ళాలా? సంఘము నరకమునకు వెళ్ళాలా? రాబోవు ఉగ్రతను గురించి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రికల్లో ఇందాక మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. రాబోవు ఉగ్రత నుంచి తప్పించేది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే రాబోవు ఉగ్రత నుంచి మనల్ని తప్పించేవాడు. ఈ కృపాదీపాన్ని మనం ఆర్పివేసుకుంటే రాబోవు ఉగ్రతన అంధకార గడియల్లో బ్రతకవలసిన వారం. దేవుడి కొద్ది మాటల్లో మనం వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. కొద్ది వారం నీ వాక్యమును వినిపించినందులకై నీకు ప్రణతులు, వినుతులు, కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాం. వెతుబడిన వాక్యం మీ దృష్టికి అంగీకారముగాను, సంఘమునకు దీవెనకరముగాను, వినుచున్న వారికి నీ యందు భయభక్తులు కలిగి స్థితిలో మీరే నడిపించుకునండి, మీరే జరిగించుకునండి. ఈ కార్యక్రమమును నీ చిత్తానుసారంగా బలపరుచుకొని, నీ చిత్తానుసారంగా నడిపించుకొని ఆగిపోకుండా ముందుకు కొనసాగింపు చేస్తూ మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠపాలకుడును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు, తలంపులు, తలాంతులు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహించేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.